దేవుడు నీ మీద లక్ష్యం ఉంచాలంటే ఈరోజు వాగ్దాన సందేశం, ప్రవచనాత్మకమైన సందేశం. దేవుడు నీ మీద లక్ష్యం ఉంచాలంటే, దేవుని బిడ్డలారా, ఆయన కటాక్షం నీ మీద ఉంటే దేవుడు నీ మీద లక్ష్యం ఉంస్తాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యములో దేవుని వాక్యము ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు. అద్భుతమైన మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీ కటాక్షం కలిగను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ ఆత్మకు చేసినదంతే నాకు తెలియబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ యందు లక్ష్యం ఉంచాలంటే ఆయన కటాక్షము నీ మీద ఉండాలి. ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. చూడండి, బోయాజు రూతు మీద లక్ష్యం ఉంచాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎందుకో ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆయన వాక్యము సెలవిస్తున్నది. ఆమేన్. హల్లెలూయా. కానీ ఎందరో అక్కడ పని చేస్తున్నారు బోయాజు పొలంలో. కానీ బోయాజు అక్కడ రూతు మీద లక్ష్యం ఉంచాడు, కటాక్షం ఉంచాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అక్కడ రూతు మీద తన కటాక్షము లక్ష్యం ఉంచడము ద్వారా రూతు ఆశీర్వదించబడి ఉన్నది ఈరోజు. దేవునికి స్తోత్రం. ఎలాగైతే ఆ పొలములో, బోయాజు పొలములో అంతమంది పనిచేస్తున్నా కానీ బోయాజు లక్ష్యము, కటాక్షము రూతు మీద ఉన్నది కనుక రూతుకు ఆశీర్వాదం కలిగింది. ఈరోజు నీవు కూడా ఎంతమందిలో ఉన్న దేవుడు నిన్ను గుర్తించి, కటాక్షించి, లక్ష్యం ఉంచి రూతు లాంటి ఆశీర్వాదము ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. పరమ బోయాజైన యేసుక్రీస్తు ప్రభు నీ మీద లక్ష్యం వస్తే, కటాక్షం ఉంటే నీ జీవితం మారిపోతుంది. నిర్గమకాండం దేవుని వాక్యం సెలవిస్తున్నది 33:16లో చూడండి. అక్కడ మోషే అంటున్నాడు ప్రభుతో, నీ కటాక్షము ప్రజల మీద ఉంటే, నీవు వస్తే కటాక్షిస్తావు, నీవు లక్ష్యం వస్తే ప్రజలు దీవించబడతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఏ కుటుంబములో, ఏ సేవకునిలో, ఎవరి జీవితంలోకి వస్తాడో వారు కటాక్షింపబడతారు. వారిపైన దేవుడు లక్ష్యం వస్తే వారి యొక్క స్థితి మారిపోతుంది, గతి మారిపోతుంది. ఉన్నత స్థితి, ఉన్నత దీవెన, ఉన్నత ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు నీ మీద లక్ష్యం ఉంచాలంటే ఆయన కటాక్షం నీ మీద ఉండాలి. ఆయన కటాక్షము నీ మీద ఉండాలంటే నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాలి. నీ జీవితాన్ని ప్రభు కొరకు డెడికేట్ చేసుకోవాలి. నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకుంటే ఖచ్చితంగా దేవుడు అత్యున్నతమైన స్థానంలో దేవుడు నిన్ను వస్తాడు. యెషయా 61:7 ప్రకారం, నీకు దేవుడు నిందకు, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిస్తాడు. రూతు ఎన్నో నిందలు, అవమానాలు భరించింది, ఘనతను దేవుడు అనుగ్రహించింది. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించునుగాక. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930312. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.